నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరవేసే విధంగా ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బాకీ కార్లను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి పిలుపు. న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ విధులను బహిష్కరించి గోదావరికని చౌరస్తాలో నిరసన చేపట్టిన న్యాయవాదులు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్. న్యూ ఇండియా పార్టీకి షోకేజ్ నోటీస్ జారీ. జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరవేసే విధంగా ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బాకీ కార్లను ప్రజలోకి తీసుకువెళ్లాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి పిలుపునిచ్చారు. రామగుండం పట్టణంలోని ఏఎస్ ఫంక్షన్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన అంతర్గాం మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిపే ధ్యేయంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. మోసపూరిత వాగ్దానాలతో, అబద్ధపు మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ గత 22 నెలలుగా ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను దగా చేసిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైందని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఆ వ్యతిరేకతను మన పార్టీ ఓటుగా మార్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజలకు చేసిన మోసాన్ని, ప్రజలకు ప్రభుత్వం పడ్డ బాకీలను కార్డు ద్వారా వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన లబ్ధిని వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఎడగట్టాలన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతర్గం మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా కౌశికలత ఉండాలని పార్టీ నాయకత్వం భావిస్తుందని తెలిపారు. కౌశికలత గెలుపు కోసం గులాబీ సైన్యం పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. ప్రతి ఎంపీటీసీ పరిధిలో ఇవాళ జెడ్పీటీసీ ఎలక్షన్లలో గులాబీ జెండాను ఎగరవేస్తామని ప్రతి ఒక్కరు కూడా సంకల్పబద్ధులై గ్రామాలలో కార్యక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మా అంతర్గాం గ్రామానికి, మా అంతర్గాం మండలాన్ని మండలం చేసినటువంటి నాయకుడు మాకు కేసీఆర్ గారు. ఈ యొక్క మా అంతర్గాం మండలంలో 80 కోట్లతోని లిఫ్టులు ప్రారంభం చేసి ప్రతి ఎకరానికి కూడా నీళ్లు అందించాలని మా మండలానికి వచ్చి లిఫ్ట్ ప్రారంభం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మా మండలంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని, ఎంపీడీఓ కార్యాలయాన్ని, పోలీస్ స్టేషన్ను అన్నిటినీ కూడా అందుబాటులో ప్రజలకు పాలనను చేరువవేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారికి మా జెడ్పీటీసీని, మా ఎంపీటీసీలను, మా ఎంపీపీలను, మా సర్పంచులను గెలిపించి బహుమతిగా ఇస్తామని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతిజ్ఞ పూర్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. 22 నెలలైంది ఎన్నికలు అయిపోయి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గుర్తుపడుతూ ఉన్నాయి. గ్రామాలలో రైతులను 70 ఏళ్లు పాలన చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ కూడా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులను రాజులు చేయడం కోసం ప్రతి రైతును కూడా గొప్పగా ఉండడం కోసం రైతు బంధు, రైతు చనిపోతే రైతు బీమా, సకాలంలో ఎరువులు
24 గంటల ఉచిత కరెంటు, చేరువ పూడికతీత ఎన్నో కార్యక్రమాలను చేపట్టి రైతులు గర్వంగా పంటలు పండించుకునేటువంటి విధంగా చేసినటువంటి మహానాయకుడు, గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. పండించినటువంటి ప్రతి గింజలు కూడా కొనాలి, ఈ దళారీ వ్యవస్థను రూపుమాపాలి, అకౌంట్లో డబ్బులు రైతులకు నేరుగా వేయాలని ఆలోచన చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ రైతులకు అర్థమైపోయింది ఈ 22 నెలల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేసింది, ఎన్నికల ముందు ఏం చెప్పింది, ఈ 22 నెలల్లో ఏం చేసింది. ఇలా రైతులకు అందరికీ కూడా అర్థమైపోయింది. ఇలా నాయకులు వస్తే ఏదో భయానికో ఏళ్ళకెళ్ళి ఉద్యమంలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, ప్రజలందరూ మనతోటి అండగా ఉంటారు. మరి వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకోవాలి? వాళ్ళకి అండగా ఉండవలసింది మనమే. ఇవాళ మనం తప్పించి ఇంకో పార్టీ కనబడతలేదు. ఇవాళ ఈ మన కార్యకర్తల మీద కూడా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎంత దౌర్జన్యం అంటే కనీసం బయట తిరిగి మాట్లాడలేని పరిస్థితి. ఇవాళ అంతర్గాం మండలం తీసుకున్నా, పాలకుర్తి మండలం తీసుకున్నా కానీ ఎమ్మెల్యేలో ఇంకెవరితో ఇబ్బందులు బాగా ఎక్కువ తక్కువ ఉన్నాయి. వాళ్ళ తాబేదారులు ఉన్నారు. అంతర్గాంలో ఒక ఆయన ఉంటాడు, బోయ వెంకటస్వామి అని అంతర్గాం ఎస్ఐ. ఆయనతోటే పెద్ద సమస్య. ఆయననే అన్నిటికీ మూలం. నేను సభావేదికగా చెప్తా ఉన్న బోయ వెంకటస్వామి అంతర్గాం ఎస్ఐ గారి ఈ పద్ధతి దయచేసి మార్చుకోండి. తెలంగాణ పోలీస్ అంటే ఒక గౌరవం. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పోలీస్కి ఒక గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని మీరు ఆ క్షణికమైన లాభాల కోసం తాకట్టు పెట్టకండి. మీరు మా కార్యకర్తల మీద ఈ మధ్య కాలంలో ఈ 15 రోజులకెళ్ళి కూడా అందరినీ వేదిక మీద ఉన్న వాళ్ళం కావచ్చు, కింద మీద ఉన్న వాళ్ళం కావచ్చు, మీకు ఏం కేసులు ఉన్నాయి, మీరు ఏం చెప్తారు, మీ సంగతి ఏంటి, మీరు కాంగ్రెస్లో చేరాలి లేకపోతే కేసు పెడతా అంటాడు. నేనేమంటాను, ఇవాళ మన కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీరు ఆయన ఫోన్లో మాట్లాడినా, ఎవరు మాట్లాడినా దాన్ని కూడా రికార్డ్ చేయండి, దాన్ని కూడా కంప్లైంట్ చేద్దాం. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కాకపోతే 2 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. ఎవరైతే బెదిరిస్తారో, ఎవరైతే అదిస్తారో, మనల్ని ఇబ్బంది పెడతారో అందరూ కూడా మనం అప్పుడు ఆ కేసులు బరాబర్ బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఎవరిని బెదిరించినా ప్రైవేట్ కేసులు వేసుడే, ప్రైవేట్ కేసులు వేసి అట్లనే ఉంచుదాం. ఎవరిని కూడా ఆ రోజు ఆ కేసులన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి దయచేసి పోలీస్ అధికారులు, పెద్ద అధికారులు ఉన్నారు, వారందరూ కూడా మంచి అధికారులు ఉన్నారు, దయచేసి ఈ సమస్య మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. వాళ్ళ కార్యకర్తలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులలో ఉన్నా కానీ ఇవాళ ఒక చిన్న మీటింగ్ నిన్న సాయంత్రం చెప్పుకుంటే ఇవాళ ఈ స్థాయిలో మంది వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు 10 పైసల మంది ఏమేమి ఉన్నారు, ఇంటికాడ బరాబర్ ఇంకా 90 పైసల మంది ఊళ్ళలో ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అన్ని రకాల ప్రజలు కూడా ఎప్పుడు కేసీఆర్ గారు మనిషి వస్తే ఆ మనిషికి ఓటేద్దామని చూస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ మనిషి ఎవరిని పెట్టినా కానీ ఓటేయడానికి అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కౌశల్యలత, రామగుండం మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, సీనియర్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, పర్లపల్లి రవి, దేవి రాజు, కొల్ల సంతోష్ గౌడ్, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి, మాజీ ఎంపీటీసీలు శరణ్య మధుకర్ రెడ్డి అధిక సంఖ్యలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు. న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ గోదావరి కని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కని చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఈ మేరకు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించే ర్యాలీగా చౌరస్తాకు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయం కోసం తమ క్లయింట్ల తరపున వాదించే న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. గోదావరి కని జీఎం కాలనీకి చెందిన బార్ అసోసియేషన్ సభ్యులు గుల్ల రమేష్ పై శనివారం సాయంత్రం మార్కెట్ సమీపంలో ఒక కేసుకు సంబంధించిన క్లయింట్ చాంద్ షాషాతో పాటు మరో వ్యక్తి దయాకర్లు బీర్ సీసాతో తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. ఈ విషయమై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసి 24 గంటలు గడుస్తున్నా వారిని అరెస్ట్ చేయలేదని అన్నారు. న్యాయవాదులపై ఇలాంటి దాడులు జరగకుండా ఉండేలా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. న్యాయవాది గుల్ల రమేష్ పై అత్యాయత్నం చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మా బార్ అసోసియేషన్ మెంబర్ శనివారం రాత్రి గుల్ల రమేష్ మీద దౌర్జన్యంగా కొంతమంది కొట్టడం జరిగింది. మరి ఇతరులతో కూడా కొట్టడం జరిగింది. దానికి గాను ఆయనకు 3-4 గుట్లు పడి సీరియస్గా ఉన్నాడు. ఈ విషయం కూడా పోలీసు వాళ్ళకు చెప్పినాము. దాని విషయంలో కూడా పోలీసు గారు ఎఫ్ఐఆర్ చేశారు. కానీ ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేయలేదు ఇంతవరకు.
కానీ వాళ్ళ కోరిక ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి జైలు పంపేయాలని కోరుకుంటూ అట్లనే మా అడ్వకేట్లకు వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది మొత్తం గోదావరికంలో. దాని మీద కూడా ఈ యొక్క మన యొక్క గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ చొరవ చూపి కంపల్సరీ మన అడ్వకేట్ రక్షణ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. రాను రాను చాలా ప్రదేశాలలో అడ్వకేట్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఖమ్మంలో కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఇప్పుడు గోదావరి కానీ ఈ రకంగా అడ్వకేట్ల పైన అకారణంగా దాడులు చేస్తూ ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పిస్తున్న యొక్క దుష్ట శక్తులు ఏవైతున్నాయో వాళ్ళందరిపై చర్య తీసుకోవాలి. వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలి. అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి కూడా పోరాటం చేస్తున్నాం న్యాయవాదుల యొక్క రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని. అది కూడా త్వరలో సాకారం కాబోతున్నట్టు మొన్న చివరి వారం లాస్ట్ వీక్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు అడ్వకేట్ల సమావేశంలో ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. త్వరలో అడ్వకేట్ల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పడం జరిగింది. దాన్ని సంతోషిస్తున్నాం. మరి అది వచ్చేంత వరకు కూడా న్యాయవాదులందరం కూడా ఐక్యంగా ఉండి ఆ రక్షణ చట్టాన్ని తేవడం కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ హక్కులను సాధించుకొని భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరిగినా కూడా వెంటనే ఆ యొక్క దుష్ట మూకలపైన వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఆ చట్టాన్ని రూపొందాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. శనివారం రోజు రాత్రి అకారణంగా ఒక న్యాయవాది పైన దుండగులు హత్యాయత్నం చేయడం జరిగింది. ఆ విషయంలో గోదావరి బార్ అసోసియేషన్గా ఖండిస్తున్నాం. అలాగే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 24 hours అయినా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా న్యాయవాదుల పైన దాడులు అనేకం జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఖండిస్తూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే న్యాయవాదుల పైన ఏదైనా జరిగినప్పుడు వాటికి సంబంధించి ప్రత్యేక కోర్టులు కూడా ఎస్టాబ్లిష్ చేయాలంటున్నాం. అది కూడా ఇంతవరకు చేయలేదు. దీని విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి, అలాగే న్యాయవాదుల పైన దాడుల్ని నిరంతరం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా అవేర్నెస్ తో న్యాయవాదుల సంక్షేమం కోసం మీరందరూ కూడా కృషి చేయాలి. న్యాయవాదుల పైన దాడులు జరిగితే న్యాయ వ్యవస్థ మీద దాడులు జరిగినట్టుగా గమనించాలి. న్యాయవాదుల యొక్క వైఫల్యాలు ఏవి ఉండవు. మీ కేసు పైన మీ కాగితాల పైన మాత్రమే ఆధారపడి ఉంటాయని చెప్పి కోర్టుకు వచ్చే కక్షిదారులు కూడా ఆలోచన చేయాలి. ఇది మర్చిపోయి న్యాయవాదుల పైన దాడులు జరిగితే మీకు వచ్చేది ఏమీ లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతం అవ్వాలి. ఈ విషయంలో న్యాయవాదుల పైన జరుగుతున్న దాడుల్ని ఖచ్చితంగా ఖండించాలి. వాళ్ళని శిక్షించే విధంగా కొత్తగా ప్రత్యేకమైన కోర్టులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గోదావరి కని బి గెస్ట్ హౌస్ వద్ద మూల మలుపు దగ్గర రోడ్డు వెడల్పు పనులు హెచ్కేఆర్ వారి ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి నాయకులు దీటి బాలరాజ్, గడ్డం శ్రీనివాస్, సింగరేణి శ్రీనివాస్, పంజ శ్రీనివాస్, విజయ్లు పాల్గొని రోడ్డు వెడల్పు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మహంకాళి స్వామి మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం చేపట్టిన ఈ రోడ్డు వెడల్పు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరామని, రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో రాజీవ్ గాంధీ సెంటర్ ఏదైతే జిఎం ఆఫీస్ వెనకాల బి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నదో చాలాసార్లు దాదాపుగా ఈ రోడ్డు వేసినప్పటి నుంచి కూడా అనేక యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. ఈ టర్నింగ్ మీద అనేకమైన పెద్ద వెహికల్స్ ఏదైతే ట్రక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలాసార్లు పడిపోవడం జరిగింది. ఈ టర్నింగ్ ఏదైతే ఉన్నదో ఒక్కటేసారి మూల మలుపు రావడం వల్ల ఇక్కడ ఇబ్బందులై వెహికల్స్ అన్ని కూడా కింద పడిపోయి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈరోజు సింగరేణి అధికారులతోటి మాట్లాడి, ప్రభుత్వంతో మాట్లాడి ఈ చౌరస్తాను ఎరగని రీతిలో ఇక్కడ ఎట్టి పరిస్థితులలో ఎన్ని వెహికల్స్ వచ్చినా ఒక చిన్న యాక్సిడెంట్ కూడా కాకుండా ఉండేందుకు సపరేట్గా ఒక డిపిఆర్ తయారు చేయించడం జరిగింది. ఆ డిపిఆర్ తోటి ఈరోజు దాదాపుగా బి గెస్ట్ హౌస్కు సంబంధించి ఒక 10 గుంటల స్థలం కూడా పోతా ఉన్నది. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. భవిష్యత్తులో ఇక్కడ ఎలాంటి యాక్సిడెంట్స్ కూడా కావద్దనే ఆలోచనతోటి ఎమ్మెల్యే గారి నిర్ణయం తీసుకొని దాదాపుగా 6 నెలల నుంచి పూర్తి స్థాయిలో దీని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు.
దానిలో భాగంగా ఈరోజు ఈ స్థలం అంతా కూడా సింగరేణి అధికారులతోటి మాట్లాడడం వల్ల ఒక కొలిక్కి రావడం జరిగింది. ఇటు ఆర్ఐడిపి వాళ్ళు, సింగరేణి అధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేసి ఈ ఏదైతే ఈ చౌరస్తా ఉన్నదో దీన్ని ఒక పద్ధతి ప్రకారం కూడా డెవలప్ చేయాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్న తరుణంలో ఈ స్థలాన్ని అంతా కూడా ఇక్కడ పనంతా కూడా మాకు దగ్గర ఉండి చూసుకోండి, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా జరగకుండా చూసుకోండి అని చెప్పి భవిష్యత్తులో ఎలాంటి యాక్సిడెంట్స్ కూడా కాకుండా ఈ చౌరస్తాను బ్రహ్మాండంగా గోదావరి ఖనిలోనే ఒక పెద్ద చౌరస్తాగా దీన్ని తీర్చిదిద్దేందుకు ముందుకు వెళ్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన, రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర పిలుపులో భాగంగా సోమవారం రామగుండం ఎన్టీపీసీ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ ఉత్పాదక సర్వీస్ రంగాల్లో దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాల్లో శ్రమిస్తూ ఉత్పత్తిలోనూ సేవలు అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు, స్కీమ్ వర్కర్లు సుదీర్ఘ కాలంగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఉద్యోగ సాంఘిక భద్రత, కనీస వేతనాలు, పని స్థలాల్లో రక్షణ తదితర సమస్యల పరిష్కారంలో సంవత్సరాల తరబడి ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్న 34 రకాల విభాగాలలో కేంద్ర సర్వీస్లోనూ సుమారు 6 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారని, వీరిలో సింగరేణిలో 30,000 మంది, ఎన్టీపీసీలో 6,000 మంది, ఎఫ్సీఐలో 2,000 మంది, ఐసీఐఎల్, బిహెచ్ఈఎల్, బీడీఎల్ తదితర సంస్థల్లో సుమారు 20,000 మంది పనిచేస్తున్నారని, మన రాష్ట్రంలోనే కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో కేబుల్ నెట్వర్క్, హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్, ఇండియన్ పెట్రోల్ కార్పొరేషన్, గ్యాస్, హెచ్పీ గ్యాస్, భారత్ గ్యాస్ సుమారు 5 లక్షల మంది వరకు పనిచేస్తున్నారని, స్థూలంగా చెప్పాలంటే స్టేట్ అండ్ సెంట్రల్ సర్వీసులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు సుమారు 20 నుండి 25 లక్షల మంది పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 36 వివిధ శాఖలలో 40,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 90,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. వీరి సర్వీస్ ఉత్తర్వులను సంవత్సరానికి ఒక్కసారి బ్రేక్ చేసి మరలా కొనసాగించే వారని, సర్వీస్ కొనసాగింపులను బ్రేక్ చేయరాదని జీవో నంబర్ 60/61 అమలు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2వ PRC వెంటనే ప్రకటించి కనీస వేతనాలను సంవరించి అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 7న హైదరాబాద్లో జరిగినటువంటి పబ్లిక్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్స్, ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, కేజీబీవీ వర్కర్స్ కానీ, వీళ్ళందరి సమస్యల యొక్క పరిష్కారం కోసం చర్చించడం జరిగింది ఆనాడు సదస్సులో. మినిమం వేజెస్ ఇంప్లిమెంటేషన్ కానీ, పని భద్రత కానీ, లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా దేశంలో అమలవుతున్నటువంటి మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ అంటే అక్టోబర్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపును అనుసరించి ఇవాళ పెద్దపల్లి ఐఎఫ్టియు జిల్లా కమిటీ
ఇక్కడ ఉన్నటువంటి లేబర్ కమిషనర్ గారికి మెమోరాండం ఇచ్చి ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఇవాళ మెమోరాండం ఇవ్వడం జరిగింది. న్యూ ఇండియా పార్టీకి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి షోకేజ్ నోటీస్ జారీ చేసినట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కొయ్య శ్రీహర్ష సోమవారం తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం 324 ప్రజాప్రతినిధి చట్టం 1951 సెక్షన్ 29A ప్రకారం రిజిస్టర్డ్ పార్టీ వేదిక నియామక ఆడిట్ అకౌంట్ సమర్పించాలని, అయితే న్యూ ఇండియా పార్టీ 2021-22, 22-23, 23-24 సంవత్సరాల ఆడిట్ అకౌంట్ వివరాలను సమర్పించకపోవడం వల్ల షోకేజ్ నోటీస్ జారీ చేయడం జరిగిందన్నారు. ప్రతి పార్టీ వార్షిక ఆడిట్ అకౌంట్ రిపోర్ట్, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను ప్రతి ఏటా సమర్పించడం తప్పనిసరి అని, సమర్పించకపోయిన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా షోకేజ్ నోటీసును ఇచ్చామని, పార్టీ అధికారి లేదా ప్రతినిధి నిర్దిష్ట సమయంలోపు సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. తమ సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని, స్పందించకపోతే గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వివరణ ఇవ్వకుంటే ఉన్న ప్రకటనలను దృష్టిలో పెట్టుకుని న్యూ ఇండియా పార్టీకి ఈ షోకేజ్ నోటీస్ జారీ చేయబడిందన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరవేసే విధంగా ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బాకీ కార్లను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి పిలుపు. న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ విధులను బహిష్కరించి గోదావరికని చౌరస్తాలో నిరసన చేపట్టిన న్యాయవాదులు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి. ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్. న్యూ ఇండియా పార్టీకి షోకేజ్ నోటీస్ జారీ, జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.